హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం 9th క్లాస్ 11th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లోని ఎక్సర్సైజ్ 11.1 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, డయామీటర్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ 10.5 సెంటీమీటర్ అండ్ ఇట్స్ స్లాంట్ హైట్ ఈజ్ 10 సెంటీమీటర్. ఫైండ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ క్లియర్లీ గివెన్ దట్ బేస్ ఆఫ్ ది కోన్ డయామీటర్ ఇచ్చారు, అలాగే స్లాంట్ హైట్ ఇచ్చారు. అయితే ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πRL. సో ఫస్ట్ గివెన్ డయామీటర్ కోన్ ఇన్ఫర్మేషన్స్ అమ్మా. డయామీటర్ ఈజ్ గివెన్. డయామీటర్ ఈజ్ 10.5 సెంటీమీటర్. దట్ ఇంప్లైస్ radius r equal to d by 2. d by 2 means 10.5 by 2. Next given slant height is the L value is 10 centimeter. Okay, here asked find its curved surface area of cone. CSA of a cone. CSA of a cone formula πRL. So pi value take 22 by 7. Pi value is 22 by 7 into R value 10.5 by 2. 10.5 by 2. L value is 10. సో ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చేద్దాం. 7 ones 7 ones 7 5s, 2 ones 2 11s. సో దీన్ని సింప్లిఫై చేస్తే 165 వస్తుంది. సో 165 స్క్వేర్ సెంటీమీటర్. దిస్ ఈస్ ద ఆన్సర్ అమ్మా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. నెక్స్ట్ వన్, సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ ఇఫ్ ఇట్స్ స్లాంట్ హైట్ ఈజ్ 21 మీటర్ అండ్ డయామీటర్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ 24 మీటర్. ఇక్కడ డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ వచ్చేసి డి వచ్చేసి 24 మీటర్స్ ఇచ్చారు. దట్ ఇంప్లైస్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు 24 by 2 అంటే 12 మీటర్స్ వస్తుంది. స్లాంట్ హైట్ ఇచ్చారు, ఎల్ వాల్యూ 21 మీటర్. హియర్ ఆస్కింగ్ ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అంటే టీఎస్ఏ ఆఫ్ ఏ కోన్. టీఎస్ఏ ఆఫ్ ఏ కోన్ ఫార్ములా ఏమవుతుందంటే πr ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. πr ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. పై వాల్యూ 22 by 7, ఆర్ వాల్యూ 12 ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. ఎల్ వచ్చేసి 21, ఆర్ వాల్యూ 12 అమ్మా. సో 22 by 7 ఇంటూ 12 ఇంటూ 21 plus 12 33 వస్తుంది. సో ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 1244.57 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈజ్ 308 స్క్వేర్ సెంటీమీటర్ అండ్ ఇట్స్ స్లాంట్ హైట్ ఈజ్ 14 సెంటీమీటర్. ఫైండ్ రేడియస్ ఆఫ్ ది బేస్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్. సో ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ అమ్మా, సిఎస్ఏ ఆఫ్ ఏ కోన్. సిఎస్ఏ ఆఫ్ ఏ కోన్. CSA of a cone is 308 square centimeter. Okay, formula πRL. πRL equal to 308 square centimeter. But L value is given. Slant height L equal to 14 centimeter. So pi ante 22 by 7 into R into L value 14 equal to 308. 7 ones 7 twos, 22 twos 44. 44 r equal to 308. r equal to 308 by 44 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 44 ones 44 sevens. సో r equal to 7 centimeters. Second one, asking total surface area of the cone. So TSA of a cone. TSA of cone formula
పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్, పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 7, ఎల్ వాల్యూ 14. సో 14 ప్లస్ 7, 7 7 క్యాన్సిల్. సో 22 ఇంటూ 14 ప్లస్ 7 21. సో 22 ఇంటూ 21 462 స్క్వేర్ సెంటీమీటర్. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ది బేస్ ఏమో 7 సెంటీమీటర్స్ వచ్చింది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ ఏమో 462 స్క్వేర్ సెంటీమీటర్ వచ్చిందనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ కొనికల్ టెంట్ ఈజ్ 10 మీటర్ హై అండ్ ద రేడియస్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ 24 మీటర్. ఫైండ్ స్లాంట్ హైట్ ఆఫ్ ది టెంట్. సెకండ్ వన్, కాస్ట్ ఆఫ్ ది క్యాన్వాస్ రిక్వైర్డ్ టు మేక్ ద టెంట్. ద కాస్ట్ ఆఫ్ 1 స్క్వేర్ మీటర్ క్యాన్వాస్ ఈజ్ 70 రూపీస్. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారమ్మా కోనుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫస్ట్ కోనుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ హైట్ వచ్చేసి 10 మీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రేడియస్ ఈజ్ 24 మీటర్స్. నెక్స్ట్ స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లాంట్ హైట్ ఫార్ములా L = r² ప్లస్ h². సో r² అంటే 24² ప్లస్ h² అంటే 10² అవుతుంది. సో 24² అంటే 576 ప్లస్ 10² అంటే 100. సో √676, దట్ వాల్యూ ఈజ్ 26. సో స్లాంట్ హైట్ వచ్చేసి 26 మీటర్స్ వచ్చింది. సో స్లాంట్ హైట్ అనేది 26 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు మనం సిఎస్ఏ ఆఫ్ కోన్ కనుక్కోవాలి. సిఎస్ఏ ఆఫ్ కోన్ ఫార్ములా πRL. పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 24, ఎల్ వాల్యూ 26. ఇదంతా కూడా క్యాలిక్యులేషన్ చేస్తే 13,728/7 వస్తుంది. ఇది ఇక్కడ మనకి మీటర్స్లో ఉంది కాబట్టి స్క్వేర్ మీటర్ అవుతుంది. ఓకే, అలాగే క్లియర్గా ఇచ్చారు. కాస్ట్ ఆఫ్ 1 స్క్వేర్ మీటర్ క్యాన్వాస్ ఈ 70 రూపీస్ అన్నారు. సో ద కాస్ట్ ఆఫ్ 1 స్క్వేర్ మీటర్ క్యాన్వాస్ ఈక్వల్ టు 70 రూపీస్. సో కాస్ట్ ఆఫ్ రిక్వైర్డ్ క్యాన్వాస్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఎంత ఏరియా వచ్చింది సిఎస్ఏ 13,728/7 ఇంటూ 1 స్క్వేర్ మీటర్ కాస్ట్, ఇన్ని స్క్వేర్ మీటర్స్ వచ్చింది. 1 స్క్వేర్ మీటర్ వచ్చే 70 కాబట్టి టోటల్ కాస్ట్ వచ్చేసి ఇంటూ 70 అవుతుంది. 7 1s 7 10s అమ్మా. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1,37,280 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ లెంత్ ఆఫ్ టార్పాలిన్ 3 మీటర్ వైడ్ విల్ బి రిక్వైర్డ్ టు మేక్ కొనికల్ టెంట్ ఆఫ్ హైట్ 8 మీటర్ అండ్ బేస్ రేడియస్ 6 మీటర్. Assume that the extra length of material that will be required for stitching margins and wastage in cutting is approximately 20 cm. Use pi = 3.14. ఈ ప్రాబ్లంలో పై వాల్యూ 3.14 తీసుకోమన్నారు. అయితే హైట్ 8 మీటర్స్ అలాగే రేడియస్ 6 మీటర్స్ ఉన్నటువంటి కొనికల్ టెంట్ని మనం తయారు చేయాలి. అయితే 3 మీటర్స్ విడ్త్ ఉండేటట్టుగా టార్పలిన్కి ఎంత లెంత్ అనేది నీడ్ అవుతుందని చెప్పి అడుగుతున్నారు. అయితే ఇక్కడ మార్జిన్ అనేది వేస్ట్ అవుద్ది కాబట్టి దానికోసం ఎక్స్ట్రా వచ్చేసి 20 సెంటీమీటర్స్ తీసుకోమని చెప్పి చెప్తున్నారు. సరే, దీన్ని ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. కోన్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. హైట్ వచ్చేసి 8 మీటర్స్, రేడియస్ వచ్చేసి 6 మీటర్స్.
సో స్లాంట్ హైట్ L ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R అంటే 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ప్లస్ 64 రూట్ 100 దట్ ఈక్వల్ టు 10. సో స్లాంట్ హైట్ అనేది 10 మీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. సిఎస్ఏ ఆఫ్ కోన్ ఫార్ములా పై ఆర్ఎల్. పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 6, ఎల్ వాల్యూ వచ్చేసి 10. సో ఇవన్నీ ఇక్కడ పై వాల్యూ అనేది 3.14 తీసుకోమన్నారు. సో 6 × 10 వచ్చే 60. సో మొత్తం మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 31.4 × 6, 31.4 × 6, 6 4s 24, 6 1 6 + 2 8, 6 3s వచ్చేసి 18, 188.4 వస్తుంది. సో 188.4 స్క్వేర్ మీటర్ వస్తుంది. అయితే ఇక్కడ లెంత్ కావాలి అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో లెంత్ ఆఫ్ 3 మీటర్, లెంత్ ఆఫ్ 3 మీటర్ వైడ్ టార్పాలిన్ రిక్వైర్డ్ ఈక్వల్ టు 188.4/3. ఎందుకంటే ఇక్కడ లెంత్ ఇంటూ బ్రెత్ అనేది ఏరియా అవుతుంది. లెంత్ ఇంటూ బ్రెత్ ఏరియా ఈక్వల్ టు 188.4. సో ఆల్రెడీ మనకు బ్రెత్ తెలుసు 3 అని. సో లెంత్ ఏమవుతుందంటే 188.4/3. సో ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 3 6s 18, అలాగే 3 2s 6, 3 8s 24, 62.8 మీటర్స్ వస్తుంది. అలాగే ఇక్కడ ఎక్స్ట్రా అనేది 20 సెంటీమీటర్స్ రిక్వైర్ అవుతున్నాడు మార్జిన్కి. సో ఎక్స్ట్రా లెంత్ రిక్వైర్డ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. దీన్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 0.2 మీటర్స్ అంటే 20/100 అంటే 0.2 మీటర్స్ వస్తుంది. సో టోటల్ లెంత్ రిక్వైర్డ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది 62.8 ప్లస్ 0.2. సో మొత్తం వచ్చేసి 63 మీటర్స్. ద స్లాంట్ హైట్ అండ్ బేస్ డయామీటర్ ఆఫ్ చూడండి, ఇక్కడ కోన్కు సంబంధించి స్లాంట్ హైట్ ఇచ్చారు. 6th ప్రాబ్లం, ద స్లాంట్ హైట్ అండ్ బేస్ డయామీటర్ ఆఫ్ ఏ కొనికల్ టోమ్ ఆర్ 25 మీటర్ అండ్ 14 మీటర్ రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఎట్ ద రేట్ ఆఫ్ 210 రూపీస్ పర్ 100 స్క్వేర్ మీటర్ అన్నారు. అంటే ఈ ప్రాబ్లంలో కొనికల్ టోమ్ అంటే సమాధి, శంఖాకారంలో కొనికల్ షేప్లో ఉన్నటువంటి సమాధి యొక్క స్లాంట్ హైట్ 25 మీటర్స్ అని, అలాగే డయామీటర్ 14 మీటర్స్ అని చెప్పించి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి అందులో 100 స్క్వేర్ మీటర్ కాస్ట్ 210 రూపీస్ అయితే టోటల్ ఎంత కాస్ట్ అవుతుందని అడిగారు. సో ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. ఎల్ వాల్యూ 25 మీటర్స్, డి ఈక్వల్ టు 14 మీటర్స్. సో డి 14 అయితే ఆర్ ఈక్వల్ టు d/2 అంటే 14/2 అంటే 7 మీటర్స్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ సిఎస్ఏ ఆఫ్ కోన్ కనుక్కుందాం. సిఎస్ఏ ఆఫ్ కోన్ ఫార్ములా పై ఆర్ఎల్. పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 7, ఎల్ వాల్యూ 25. 7 7 క్యాన్సిల్. సో 22 × 25 చేస్తే 550 వస్తుంది. 550 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. ఆల్రెడీ గివెన్ దట్ కాస్ట్ ఆఫ్ 100 స్క్వేర్ మీటర్స్ ఈజ్ 210 రూపీస్. కాస్ట్ ఆఫ్ 100 స్క్వేర్ మీటర్ ఈజ్ 210 రూపీస్. కాస్ట్ ఆఫ్
100 స్క్వేర్ మీటర్ ఈక్వల్ టు 210 రూపీస్. బట్ ఇక్కడ మనకి 550 స్క్వేర్ మీటర్స్ వచ్చింది కాబట్టి ఏం రాద్దాం చూడండి, కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ the tomb at 210 rupees per 100 స్క్వేర్ మీటర్. ఏమవుతుంది ఇక్కడ మనకు మొత్తం 550 స్క్వేర్ మీటర్స్ ఉంది కాబట్టి 550 ఇంటూ 210/100 అవుతుంది. 0 0 0 0 క్యాన్సిల్. సో 55 ఇంటూ 21 క్యాలిక్యులేట్ చేస్తే 1155 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఏ జోకర్స్ క్యాప్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ బేస్ రేడియస్ 7 సెంటీమీటర్ అండ్ హైట్ 24 సెంటీమీటర్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది షీట్ రిక్వైర్డ్ టు మేక్ 10 సచ్ క్యాప్స్ అన్నాడు. ఇక్కడ రేడియస్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ ఇచ్చారు, హైట్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది షీట్ రిక్వైర్డ్ టు మేక్ 10 సచ్ క్యాప్స్. అయితే ఇక్కడ 10 క్యాప్లు ఇలాంటివి తయారు చేయడానికి ఎంత షీట్ అవసరం అవుతుందని చెప్పి అడిగారు. సరే, ఫస్ట్ మనం కోనుకు సంబంధించి గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. హైట్ హెచ్ వాల్యూ 24 సెంటీమీటర్, అలాగే రేడియస్ ఆర్ వాల్యూ వచ్చేసి 7 సెంటీమీటర్. నెక్స్ట్ ఎల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ స్లాంట్ హైట్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్. 7 స్క్వేర్ వాల్యూ 49, 24 స్క్వేర్ అంటే 576, టోటల్లీ రూట్ ఆఫ్ 625. సో స్లాంట్ హైట్ అనేది 25 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ సిఎస్ఏ ఆఫ్ కోన్ ఫార్ములా పై ఆర్ఎల్. పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 7, ఎల్ వాల్యూ 25. 7 7 క్యాన్సిల్. 22 ఇంటూ 25 550 స్క్వేర్ సెంటీమీటర్. 550 స్క్వేర్ సెంటీమీటర్. అయితే ఇక్కడ 10 క్యాప్స్ తయారు చేయాలి. దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ షీట్ రిక్వైర్డ్ ఫర్ 10 caps equal to 10 into 550. 10 into 550 5,500 స్క్వేర్ సెంటీమీటర్ అవుతుంది. ఇక్కడ ఒక క్యాప్ అయితే 550 స్క్వేర్ సెంటీమీటర్, 10 క్యాప్స్ కాబట్టి 10 into 550 5,500 స్క్వేర్ సెంటీమీటర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ బస్ స్టాప్ ఈజ్ barricaded from the remaining part of the road by using 50 hollow cones made of recycled cardboard. Each cone has a base diameter of 40 centimeter and height 1 meter. If the outer side of each of the cones is to be painted and the cost of painting is 12 rupees per square meter, what will be the cost of painting all these cones అన్నారు. అయితే ఇక్కడ పై వాల్యూ 3.14 తీసుకోమన్నారు, అలాగే రూట్ ఆఫ్ 1.04 వాల్యూ 1.02 తీసుకోమన్నారు. ఇక్కడ 50 కోన్స్ ఎక్కడవి, ఇక్కడ చూడండి 50 కోన్స్ని తీసుకొని మనం బస్ స్టాప్కి బార్కేడ్ వేయబడిందంట. అయితే ఇక్కడ కోన్ యొక్క డయామీటర్ వచ్చేసి 40 సెంటీమీటర్స్ ఇచ్చారు, అలాగే హైట్ వచ్చేసి 1 మీటర్ ఇచ్చారు, అలాగే ఇక్కడ 1 స్క్వేర్ మీటర్కి వచ్చేసి 12 రూపీస్ కాస్ట్ అయిందని చెప్పి ఇచ్చారనమాట. ఈ ఇన్ఫర్మేషన్ తోటి మొత్తం పెయింట్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. కోన్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ రాద్దాం. హైట్ ఆఫ్ కోన్ వచ్చేసి h ఈక్వల్ టు
1 మీటర్. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ కోన్ d ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్. అంటే దట్ ఇంప్లైస్ r ఈక్వల్ టు 40/2. 40/2 అంటే 20 సెంటీమీటర్స్. దీన్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 0.2 మీటర్స్. సో ఇప్పుడు మనం స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. L ఈక్వల్ టు ఫార్ములా √r² + h². సో 0.2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. 0.2 హోల్ స్క్వేర్ అంటే 0.04 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. సో √1.04. సో దట్ వాల్యూ ఈజ్ 1.02 మీటర్స్ అమ్మా. స్లాంట్ హైట్ కూడా వచ్చింది. నెక్స్ట్ సిఎస్ఏ ఆఫ్ కోన్ ఫార్ములా πRL. పై వాల్యూ 3.14, R వాల్యూ వచ్చేసి 0.2, L వాల్యూ 1.02. ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మనకి 0.64046 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. ఇక్కడ ఎన్ని కోన్స్ అన్నారు చెప్పండమ్మా? 50 హోలో కోన్స్ అని చెప్పి అన్నారు. సో కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిఎస్ఏ ఆఫ్ 50 కోన్స్ ఈక్వల్ టు 50 ఇంటూ 0.64046. సో ఇది 50తో మల్టిప్లై చేస్తే 32.028 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ పర్ 1 స్క్వేర్ మీటర్. 1 స్క్వేర్ మీటర్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చారు? 12 రూపీస్ ఇచ్చారు. సో 12 రూపీస్. నెక్స్ట్ ఇక కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ 32.028 స్క్వేర్ మీటర్ ఈక్వల్ టు 32.028 ఇంటూ 12. సో 12తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 384.34 రూపీస్ వస్తుంది. సో దేర్ ఫోర్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ 50 కోన్స్ ఈక్వల్ టు 384.34 రూపీస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.